అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం దూకుడు పెంచింది. అమరావతికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే సిఆర్టీఏ 36వ అథారిటీ సమావేశం ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 నిర్వహించే సమావేశంలో అమరావతికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అథారిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రితో కలిపి మొత్తం 11 మంది సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొని అమరావతి గురించి కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మరోవైపు ఇవాళ అమరావతిలో ఐఐటీ నిపుణులు పర్యటించనున్నారు. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కట్టడాల సామర్థ్యాన్ని ఇంజనీర్ల బృందం అధ్యయనం చేయనుంది. రాజధానిలో 2 రోజుల పాటు కట్టడాల పరిశీలించనున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలను నిపుణులు పరిశీలించనున్నారు. నిలిచిపోయిన భవన నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఇంజనీర్ల బృందం అధ్యయనం చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, సమావేశంలో దాదాపుగా 11 మంది సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ 36వ సమావేశం నేడు సచివాలయం వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి నారాయణ, ఆయన కూడా అథారిటీకి డిప్యూటీ చైర్మన్ గా ఉంటారు. ఆయనతో పాటు 11 మంది సభ్యులతో ఈ సమావేశం జరగనుంది. దీనిలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఇప్పటికే మెడ్రాస్ అదేవిధంగా హైదరాబాద్ ఐఐటీలకు చెందిన ఇంజనీర్ల బృందం రాష్ట్రానికి వచ్చింది. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను కూడా వారంతా కూడా పరిశీలించి వాటి స్ట్రెంత్, స్టామినా పైన ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎల్సీలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల క్వార్టర్లను కూడా వారు పరిశీలించి వీటి పటిష్టత మీద వారు ఒక రిపోర్ట్ ను కూడా త్వరలోనే సిద్ధం చేసి ఇవ్వబోతున్నారు. మరోవైపు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా సిఆర్డీఏ అథారిటీ సమావేశం నేడు జరగబోతోంది. ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు, ముఖ్యంగా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి అమరావతి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు రైతులకు సంబంధించినంత వరకు వారి ఫ్లాట్లు డెవలప్ చేయడం, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాల మీద చాలా క్రియాశీలకంగా ఈ రోజు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు రైతులకు గడిచిన 2 ఏళ్లుగా కౌలు కూడా పడిన పరిస్థితి, దాని మీద కూడా ఈ రోజు జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది రైతులకు ఏమాత్రం కౌలు విషయంలో ఎలాంటి ఆలస్యం చేసేది లేదు, వీళ్ళని త్వరగా వారికి కౌలు చెల్లిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ అంశం కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చాలా కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ఏం చేయాలనే దాని మీద చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆ భవనాల ఫౌండేషన్స్, ర్యాప్ట్ ఫౌండేషన్ వేశారు, చాలా లోతుగా వేసిన పరిస్థితి. అక్కడ మొత్తం కూడా వాటర్ తో నిండిపోయింది. ఆ వాటర్ అంతా కూడా ఇప్పటికే తోడించే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో చేసిన తర్వాత ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటి యొక్క స్ట్రెంగ్త్ ఏ మేరకు ఉంటుంది అనే దాని మీద కూడా ఈ రోజు చర్చిస్తారు. ముఖ్యంగా 3:30కు నిర్వహించే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఈ సిఆర్డీ అథారిటీ సమావేశం కానుంది. అథారిటీ చైర్మన్ గా ఆయన వ్యవహరిస్తారు. అదేవిధంగా వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి, అదేవిధంగా 11 మంది సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. 2014 నుంచి 19 మధ్య నిర్మితమై అర్ధాంతరంగా నిలిచిపోయిన ఏవైతే భవనాలు ఉన్నాయో వాటి మీద సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ హైకోర్టు, అసెంబ్లీ, ఫౌండేషన్లు ఏ మేరకు స్ట్రెంత్ ఉన్నాయనేది చర్చించి ఈ రోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. అటు కేంద్రం కూడా అమరావతి విషయంలో 15,000 కోట్లు కేటాయిస్తామని, ఇప్పటికే 15,000 కోట్లు వివిధ సంస్థలను చెప్పిస్తామని చెప్పిన నేపథ్యంలో అమరావతి పనులు స్పీడ్ అందుకోవడంలో ఈ సమావేశం చాలా కీలకమని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సత్య.